హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు. అధికార విపక్షాల్లో మొదలైన హడావిడి. తెలంగాణలో ప్రచార పర్వం ముగిసిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. మరి ఏపీ పరిస్థితి ఏంటి? అట్నుంచి కూడా ఎన్నికల హీట్ మొదలైపోయింది. ఎన్నికల తేదీలు ఫలానా అంటూ ఊహాగానాలు ఊపందుకోవడంతో పొలిటికల్ పార్టీలకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఏపీలో సడన్గా ఎన్నికల వాతావరణంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడన్న పెద్ద డౌట్ ఉంది. ముందస్తు వెనుకస్తు అంటూ చాలా ప్రచారం జరిగింది. విపక్షాలు రేపో మాపో ఎన్నికలు అంటుంటే అధికార వైసీపీ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంటూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ మాటే నిజం కాబోతుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. దాంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది. ఈసారి 7-8 దశలలో లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. సౌత్ నుంచి తొలి దశ మొదలెడతారా, లేక నార్త్ నుంచి వస్తూ మధ్య దశలలో ఏపీని ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అంతకుముందు ఎన్నికలు చూసుకున్న మొదటి 2 దశలలోనే ఏపీ ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తారని తెలుస్తుంది. సాధారణంగా ఏప్రిల్లో జరిగే పరీక్షలు ఈసారి నెల ముందుగానే జరుగుతున్నాయి. సాధారణంగా ఎన్నికల కారణంగా ముందుగానే నిర్వహిస్తామన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. నిజానికి ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి, కానీ ఈసారి వాటిని ముందుకు జరిపారు. ఇక 9వ తరగతి దాకా పరీక్షలను కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు మొత్తం సిద్ధం చేస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కువగా పోలింగ్ స్టేషన్లుగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలే వాడుకున్నారు. కాబట్టి ముందస్తు ఏర్పాట్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.